'సర్వం మాయ' అనే మూవీ చూసా. స్టారింగ్ నివిన్ పాలి. మూవీ ఎలా ఉందంటే చాలా 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 బాగుంది. ఇది జస్ట్ మూవీ కాదు. ఇదొక థెరపీ మాట. యాక్చువల్‌గా ఈ మూవీ జానర్ వచ్చి హారర్ కామెడీ అంట. కానీ అలా లేదు. మొత్తం కూడా ఫీల్ గుడ్ మూవీ. మామూలు ఫీల్ గుడ్ కాదసల. నా ఫేవరెట్స్‌లో యాడ్ చేసేసుకున్న. మళ్ళీ మళ్ళీ చూసే సినిమా మాట ఇది. ఈ మూవీలో కొన్ని పాయింట్స్ టచ్ చేస్తాడు. వేరే మాట. లవ్, బాండింగ్, ఫ్రెండ్‌షిప్, రిలేషన్‌షిప్, ఎమోషనల్ కనెక్షన్, హ్యూమన్ పాజిటివ్ ఎమోషన్స్ అన్నిటిని కూడా చాలా సెన్సిబుల్‌గా హ్యాండిల్ చేస్తారనమాట. ఈ సినిమా చూసిన తర్వాత ఒకళ్ళకైనా అనిపిస్తది. అరే! నాకు కూడా ఇలాంటి ఒక దెయ్యం దొరికితే బావుండు కదరా! హాయిగా ఉంటా అన్న ఫీలింగ్ వస్తదనమాట. దెయ్యం దొరికితే హాయి ఏంట్రా? ఫీలింగ్ ఏంటా? అని అనుకోవచ్చు. కానీ మూవీ చూడండి మీరు కూడా అలాగే అనుకుంటారనమాట. మంచిగా నేను కూడా 'ఢిల్లులో' అని పేరు పెట్టుకొని హాయిగా చూసుకుంటా అన్న ఫీలింగ్ వచ్చిందనమాట. అండ్ ఇంకొకటి ఈ మూవీలో డైలాగ్స్ ఉంటాయి. వేరే మాట. ప్రతి డైలాగ్‌కి ఒక మంచి మీనింగ్ ఉంటదనమాట. చాలా రాసుకున్నారు డైలాగ్స్ అయితే. ఆ మూవీ స్టోరీకి, ఆ మ్యూజిక్ అయితే నెక్స్ట్ లెవెల్ ఉంది. సాంగ్స్ యొక్క లిరిక్స్ కూడా చాలా బాగున్నాయి. ప్లాట్ ఏంటంటే మన హీరో ఒక బ్రాహ్మణుడు. మనోడు కొన్ని రీజన్స్ వల్ల తన కుల వృత్తిని వదిలేసి ఒక గిటారిస్ట్ అవ్వాలి అని అనుకుంటాడు. అది వెళ్తాడు గానీ మనోడు పెద్దగా సక్సెస్ అవ్వడు. సో, మళ్ళీ వెనక్కొచ్చి ఈ పూజలవి మళ్ళీ చేసుకుంటాడనమాట. ఒకరోజు ఒక దయ్యాన్ని వదిలించడానికి వెళ్తాడు. కానీ అక్కడ కొన్ని పరిస్థితులు తారుమారై ఆ దయ్యం మనోడిని పట్టుకుంటదనమాట. అసలు ఈ దయ్యం ఎవరు? తనకేం జరిగింది? మనోడిని ఎందుకు పట్టుకుంది? మనోడు ఏం చేశాడు? ఇదంతా తెలుసుకోవాలంటే ఈ మూవీ చూడాలనమాట. ఈ మూవీలో ఉన్న పాజిటివ్ ఏంటంటే ఆ దయ్యం. ఆ అమ్మాయి మామూలుగా చేయలేదసల. క్రేజీ మాట. తన క్యూట్‌నెస్ అయితే నెక్స్ట్ లెవెల్ ఉంటది. తను కనబడే ప్రతి సీన్ గూడా చాలా హార్ట్ వార్మింగ్‌గా చాలా బావుంటదనమాట. దానికి తోడు బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్ అండ్ సినిమాటోగ్రఫీ అయితే పీక్ మాట. నార్మల్‌గా లేవసల. వేరే ఉన్నాయి అవి గూడా. ఇంకా ఫైనల్‌గా చెప్పొచ్చేదేంటంటే ఈ వీకెండ్‌కి మంచి ఫీల్ గుడ్ మూవీ చూడాలనుకుంటున్నారా మీ ఫ్యామిలీతో? అయితే ఈ మూవీ చూసేయండి. నార్మల్ మూవీ గాదు. ఒక థెరపీలా ఉంటదనమాట. మీకెలాంటి స్ట్రెస్ ఉన్నా, ఏమున్నా మొత్తం బోయి చాలా హాయిగా ప్రశాంతమైన ఫీలింగొస్తది. ఇదైతే పక్కా.